ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వైద్యారోగ్య శాఖ, కల్తీ నివారణ విభాగము, విజిలెన్స్ విభాగము వీళ్ళు కాకుండా తెలుగుదేశం టీటీడీ మాట్లాడాలి. అసలు ఈవో మాట్లాడాలా? ఈవో వదిలేసి ఈవోనేమో వెజిటబుల్ ఫ్యాట్ అంటే నాన్ వెజ్ ఆయిల్ అని చెప్పినేమో చంద్రబాబు దాన్ని ధృవీకరిస్తూ ఈయన ఏమని ఏకంగా పిండారు, పిసికారు. ఇక అసలు అది ఆయన ఆ ఎక్స్ప్రెషన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రిలీజ్ చేశారు. తర్వాత ఇక దాని మీద పెద్ద ఎత్తున చర్చ రచ్చ నడిచింది. ఆ టైంలో కూడా మనం మాట్లాడుకున్నది వీళ్ళందరూ రైట్ చేస్తున్న పాయింట్ తప్పని నేను అప్పుడే ప్రస్తావించాను. ఏంటది? నెయ్యి చీఫ్కి ఎందుకు వస్తుంది, నెయ్యి చీఫ్కి ఎందుకు వస్తుందంటే నెయ్యి ఒక పాల కంపెనీకి బోనస్. పాలు వాళ్ళు 35 రూపాయలు 37 రూపాయలు పెట్టి సేకరిస్తే 80 రూపాయలు 100 రూపాయలకి వాళ్ళు అమ్మేసుకుంటారు. పాల డబ్బులు అక్కడే వచ్చేసినాయి లాభంతో సహా. ఆ పైన వచ్చేటటువంటి ఆ కొవ్వు లేకపోతే ఆ వెన్న, చిలికినప్పుడు వచ్చే వెన్న, ఆ వెన్న నుంచి తీసే నెయ్యి బోనస్ వాళ్ళకి. ఇప్పుడు ఆవు నెయ్యిని ఎంతమంది కొంటారు మనం ఇళ్లలో? మామూలుగా మనం ఏం కొంటాం? సహజంగా గేదె నెయ్యే వాడతాం. ఆవు నెయ్యి అనేటటువంటిది పూజలకే వాడతారు. అది ఈ కంపెనీ వాడు ఒక్కొక్క షాప్కి వెళ్ళి అమ్ముకుంటే దానికి ఎన్నాళ్ళు పడుతుందో, అదే గనక ఒక టీటీడీకి ఇచ్చేస్తే లంసమ్ అమౌంట్ వస్తుంది, తక్కువ అమ్ముకోవచ్చు కాడు. అంతే, సింపుల్ లాజిక్ అది. దాన్ని ఇంకోటి కూడా ప్రస్తావించాడు. 1800 అవుతుంది, 2000 అవుతుంది అంటే టీటీడీకి సంబంధించి ఈ చిలికిన నెయ్యి